హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్న లేటెస్ట్ జార్జెట్ శారీస్ అండి. చూసేద్దాము. మరి చెప్పాను కదండి, ఈ శారీస్ కొంచెం డిజైనర్ స్టైల్లో ఉంటాయని. కలర్ కూడా ఎలా అంటే ఇది పింక్ కాదు, పీచ్ కాదు, మంచి షేడు, చాలా బాగుంది. శారీ పైన అయితే ఇలా 2 టైప్స్లో ఒక 2 ఇంచెస్ వరకు ప్లెయిన్ బోర్డర్స్ ఉన్నాయండి, 2 కలర్స్వి. ఇదంతా కూడా సెల్ఫ్లో సన్న గీతల్లాగా ఉన్నాయన్నమాట. ప్లెయిన్ లాగా అనిపిస్తుంది కానీ ప్లెయిన్ కాదు. అలాగే కింద వైపు బోర్డర్ వచ్చేసి ఇట్లా ఇంత ఒక 10 ఇంచెస్ వరకు అట్లా ఇలా బోర్డర్ ఉంది. ఇది ఎక్కడ వరకు వస్తుందంటే మనం పళ్ళు తీసుకునే దాన్ని బట్టి చూడండి, ఇక్కడ ఇలా ఇంతవరకు, ఇంకొంచెం వెనక వరకు కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఇంత హైట్ ఉండి ఇంత పెద్ద పళ్ళు తీసాను కదా, కొంచెం షార్ట్ చేసుకుంటే ఇది వెనక్కి వెళ్తుంది. నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే చాలామంది ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తే లంగావోణి స్టైల్ అనుకుంటారు. ఇది లంగావోణి స్టైల్ కాదండి, షోల్డర్ పళ్ళు స్టైల్. చూడండి, పళ్ళు అయితే బోర్డర్లో వచ్చిన ప్రింటే పళ్ళులో కూడా చిన్నగా వస్తుంది. టాసిల్స్ అయితే ఎంత కాస్ట్లీ శారీస్కి వచ్చే టాసిల్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ప్రింట్, ఈ పళ్ళులో బోర్డర్లో వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో, ఇంకా శారీ ఇక్కడ షోల్డర్ పళ్ళు ఎండ్ అయిన దగ్గర నుంచి శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుందండి. పైన ఏ బోర్డర్ అయితే వచ్చిందో అది కింద ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఫ్రిల్స్ దగ్గర అంతా ఇది ఉంటుందండి, అది ఇలా అన్నమాట. ఫ్రిల్స్ దగ్గర అంతా కూడా ఇలా ఉంటుంది, కట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. సేమ్ ఇదే ప్రింట్ని చాలా చిన్నగా తీసుకుని బ్లౌజ్ ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్. ఇలా కట్టుకుంటే చాలా చక్కగా డిజైనర్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇంత మంచి శారీ 999 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది. ఫ్రెష్ స్టాక్ కూడా ఈ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఈ శారీ వచ్చేసి కొంచెం ఎల్లో అండి, ఎల్లోలో డిఫరెంట్ షేడ్. ఈ శారీ ఎలా వచ్చిందంటే బోత్ సైడ్స్ కూడా ఇలా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి, బ్రౌన్ షేడ్లో. శారీ అంతా కూడా ఇలా బంచెస్ లాగా, చూడండి ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇలా వచ్చి పళ్ళు కూడా సేమ్ ప్రింట్ ఉంటుందండి, సెపరేట్గా ఏం లేదు. పళ్ళు కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. అలాగే టాసిల్స్ కూడా ఈ ప్రింట్లో అక్కడక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయండి, అబ్జర్వ్ చేస్తే. ఇలా ఇది ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మనకి ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి చాలా సింపుల్గా బోత్ సైడ్స్ ప్లెయిన్ బోర్డర్ ఉండి ఎల్లో పైన బ్లాక్ డిజైన్తో ఇలా ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి. నేను ఇంత కష్టపడి ఇంత టైం టేకింగ్తో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నానండి. ఇంత లాంగ్ వీడియో నాన్న విసుక్కోకుండా చూడండి. అదిగోండి, ప్రిల్స్లోనే చివర్లు వచ్చేటప్పటికి కొంచెం మల్టీ కలర్ స్ట్రైప్స్ లాగా కూడా ఒక 7-8 ఇంచెస్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఈ శారీ బ్లౌజ్ అయితే సో బ్యూటిఫుల్, ఎంత బాగుందంటే చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఉండి ఈ బోర్డర్ కలర్ బ్లౌజు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీ కలరు లక్స్ గ్రీన్, సీ గ్రీన్, కొంచెం ఆ టోన్కి దగ్గరగా ఉంటుందండి. కాకపోతే వీడియోలో బ్లూ లాగా కనిపిస్తుందంట. ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే అడగండి, ఒరిజినల్ కలర్తో పిక్ ట్రై చేస్తాను నేను. మరి ఫోటోలో అయినా ఎలా వస్తుందో చెప్పలేము. ఈ ప్యాటర్న్ అయితే మళ్ళీ వేరేగా వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ ఉండి ఇలా కింద వైపు వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. పెద్ద పెద్ద బంచెస్, ఒక 2 లైన్స్. అలాగే ఇక్కడంతా కూడా చిన్న చిన్న మోటివ్స్ ఉన్నాయి. పళ్ళులో కూడా ఇలాగే వచ్చాయండి, బంచెసే వచ్చాయి. తర్వాత ఈ టాజిల్స్, ఇది ఇక్కడతో ఇలా ఎండ్ అయిన తర్వాత ఫ్రిల్స్ వచ్చేసి ఇది మళ్ళీ డిఫరెంట్ స్టైల్, చాలా బాగుంది. చూడండి, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, వీలైనంత ఫాస్ట్గా చూపిస్తా. ఇలా ఫ్రిల్స్ దగ్గర ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బోర్డర్ కలర్ పైన శారీ కలర్ చిన్న చిన్ని బుటీస్,
డార్క్ బ్రౌన్ పైన సీ గ్రీన్ కలర్ బుటీస్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అండి, వీటిష్ ఎల్లో అనమాట. బోర్డర్లో వచ్చేసి కొంచెం పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది అనమాట. చూడండి న్యూరల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో ఉంటుంది బోర్డర్. పైనంతా కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉందండి, అదొక లాంటి టెక్స్చర్తో. బోత్ సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఉంది. శారీకి మెయిన్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్లో ఉందన్నమాట. పళ్ళు అయితే ఇలా ఉంటుందండి. అలాగే టాసిల్స్ కూడా. ఫ్రిల్స్ వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ కలర్తో ఇలా, మా అమ్మాయి ఇందాక చూపించినట్టు చూపిస్తే బాగోలేదంట, ఫ్రిల్స్ పెట్టే చూపించమ్మా అంటుంది. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పట్లేదు. చూడండి ఇలా ఫ్రిల్స్ ఇలా వస్తాయి. బ్లౌజ్ కూడా ఎంత బాగుందంటే చక్కగా ఈ చిన్న ప్రింట్తో చాలా క్యూట్గా ఉంది. ఈ శారీ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు అమ్ముకోవడానికి అన్నీ అలాగే చెప్తారులేండి అని అనుకోవచ్చు మీరు, కానీ నిజంగా నేను ఎదురుగా చూస్తున్నాను కాబట్టి అంత బాగా చెప్పగలుగుతున్నా. పీకాక్ బ్లూలో డిఫరెంట్ షేడ్స్ అండి, గాజు అన్ని బ్లూ అని కూడా అంటారు ఈ బ్లూని. చూడండి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ప్రింట్ వచ్చింది. ఫ్లోరల్, జామెట్రికల్ అన్ని రకాల ప్రింట్ సెల్ఫ్లో ఉంది, ప్లస్ డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. పళ్ళు ఇలా ఉంటుందండి. అలాగే టాసిల్స్ అవన్నీ కూడా కొంచెం కాంట్రాస్ట్ స్టైల్లో ఉన్నాయండి ఫ్రిల్స్. ఇది వచ్చేసి ఈ పీకాక్ బ్లూలోనే కొంచెం లైట్ షేడ్తో ఫ్రిల్స్ దగ్గర ఉందన్నమాట. ప్రతి చీర కూడా ఓపెన్ చేస్తే కానీ వీటి అందం తెలియట్లా, అంత బాగున్నాయి. చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. బ్లౌజ్ చూడండి ఎంత చక్కటి బ్లౌజ్ ఉందో. ఈ బ్లౌజులన్నీ కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వేరే ఏదైనా ప్లెయిన్ శారీస్ మీదకి, ఎక్కువ డిజైన్ లేని చీరల మీదకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జార్జెట్ బ్లౌజులు కదా, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం 4 చీరల మీద వాడుకున్నా కూడా ఏం కాదు. ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి సీ బ్లూ అండ్ సీ గ్రీన్, ఎల్లో, పింక్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా సూపర్ సాఫ్ట్ జార్జెట్ శారీ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా ఓషన్ లుక్ ఉందన్నమాట. ఈ పైన అంతా, కింద వైపు వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ ఉంది, చాలా బాగుంది చూడండి. పళ్ళు ఇలా ఉంటుందండి, మంచి కలర్స్తో చాలా చక్కగా కంటికి ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది. ఇది వచ్చేసి కొంచెం టై అండ్ డై స్టైల్లో మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉండి బ్లౌజ్. ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. ఇక్కడైతే పింక్, పీచ్, సీ గ్రీన్ అట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో కొంచెం స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే జామెట్రికల్, ఫ్లోరల్ అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ వరకు ఈ కలర్ కాంబినేషన్లో ఉంది కదా. ఇదంతా కూడా ఫ్రంట్ అండ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు. బ్లౌజ్ పళ్ళులో ఉంది కాబట్టి నేను ఇటు సైడే చూపించేస్తున్నాను. ఇంకా టోటల్ శారీ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో ఇలా ఉంటుందండి. చూడండి సీ గ్రీన్ కలర్ మెయిన్గా ఉండి, మనకి ఇక్కడ షోల్డర్ పళ్ళులో కలర్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా కొంచెం బోర్డర్లో అటాచ్ చేశారు. చూడండి యాడ్ చేశారు, సారీ అటాచ్ చేశారు కాదు, అటాచ్ అంటే ప్యాచ్ వర్క్ బోర్డర్ కదా. చూడండి ఎంత బాగుందో.